నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల్ని విఘాతం కలిగిస్తానికి వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. కడపలో జరుగుతున్న అల్లర్లు కావచ్చు, పెద్ద దస్తగిరి కావచ్చు, ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షుల్ని బెదిరించడం కావచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో చాలా శాంతియుత వాతావరణం ఉంటే వైసీపీ మాత్రం దాన్ని విఘాతం కలిగిస్తానికి చూస్తూ వస్తుంది. దీని గురించి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యమూర్తి గారు, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ చాలా శాంతియుతంగా, ఎక్కడ అల్లర్లు లేవు, ఎక్కడ బ్యాచ్ లేదు, అక్కడక్కడ కొంతమంది ఉన్నా సరే వారి వల్ల పెద్ద ప్రమాదకరంగా ఎక్కడ లేదు. కానీ అదే 2019-24 దాకా మనం చూసుకుంటే మాట్లాడితే అరెస్టులు, ప్రశ్నిస్తే కొట్టడాలు, ఆఖరికి వాళ్ళ సొంత ఎంపీ అయినటువంటి ఒక రఘురామకృష్ణ గారి పైన కూడా కస్టోడియల్ టార్చర్, ప్రశ్నించినందుకే ఆయనకి అలాంటి గతి పట్టింది. సో ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక ఇక్కడ మనం ఎక్కడ చూసినా సరే ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయి, శాంతి భద్రతలు లోపిస్తున్నాయి అంటే అక్కడ అంతా కూడా వైసీపీ. కడపకు సంబంధించి చూస్తే రెండు వైసీపీ వర్గాల మధ్యన ఈ యొక్క ఇష్యూ మనం చూస్తాం. దీనిపైన మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి చాలా దారుణమైన ప్రవర్తనతోటి ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు అధికార బలంతో విర్రవీగిపోయాడు, అందరినీ చిత్రహింసల పాలు చేశాడు, మొత్తం అన్ని వర్గాలని చేశాడు. అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేస్తున్నాడంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలి అన్న ప్రధాన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. మీకు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మమ్మల్ని చంపారు 36 మంది నేను చెప్పటం దగ్గర నుంచి అది చెప్పాడు. ఆ విషయం చెప్పిన తర్వాత ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. కరెక్ట్గా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 14వ రోజు చెప్పాడు ఆ విషయం, ఎవరు సీరియస్గా తీసుకోలే. ఆ తర్వాత కూడా ఎవరు రియాక్ట్ కాల. దాంతో ఏం చెప్పాడు, వచ్చి పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతానని చెప్పాడు. అది చెప్పిన తర్వాత కూడా ఎక్కడా ఇగ్నైట్ కాలేదు. ఎవరు పోలీసులు వాళ్ళేమి ఇదిగా దురుసుగా ప్రవర్తించలేదు. ప్రజలు కూడా దాన్నేమో ఈ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు అంత పోలీసులు తప్పు చేస్తున్నారేమో అని పోలీసుల మీద తిరుగుబాటు చేయలేదు. అంటే అన్ని రకాలుగా డిస్టర్బ్ చేద్దామని ప్రయత్నించినా కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఇది జరగట్లా. దాంతో మళ్ళీ మొదలుపెట్టాడు యాత్రలు అన్నాడు. ఆ గుంటూరు పత్తి కాటన్ దీనికి వెళ్ళాడు, యార్డ్కి వెళ్ళాడు. మామిడి రైతులు అన్నాడు, అది అన్నాడు. ఒక విగ్రహావిష్కరణ అని చెప్పి రాళ్లపాడు వెళ్ళాడు. అక్కడ ఒక మనిషి మీదకి తల మీదకి కారెక్కిచ్చి ఇంకొక ఇద్దరిని, ఒక అతన్ని అంబులెన్స్లో, ఇంకొక అతన్ని ఊపిరాడక అతను చనిపోయాడు. అంటే ముగ్గురిని ఇది చేసి మొత్తం అంతా అంటే ఇటువంటి కార్యక్రమాలు. అక్కడెక్కడికో రాప్తాడు, ఏదో పెళ్ళికో దేనికో వెళ్ళాడు. హెలికాప్టర్ మొత్తం రెక్కలు పీకేశారు. పోలీసులు మాకు భద్రత కల్పించట్లేదని కూడా చేశాడు. ప్రతి చోట కూడా నీకు ఒక రూట్ మ్యాప్ ఇస్తాడు. ఆ రూట్ మ్యాప్ ఇచ్చాడు కదా అని పోలీసులు అక్కడ భద్రత పెడతారు. ఇతను తీసుకొచ్చి వేరే రూట్లోకి వెళ్ళిపోతాడు. వేరే రూట్లోకి వెళ్ళిపోయి పోలీసులు చూసారా భద్రత కల్పించలేదు అంటాడు. దీనికి బంగారుపాళ్యం టూర్లో చెక్ పెట్టాడు అక్కడ ఎస్పీ, చిత్తూరు ఎస్పీ. నథింగ్ డూయింగ్, పో నువ్వు అది ఇచ్చావు కదా, ఆ రూట్ ఇచ్చావు కదా, అటుపో, మళ్ళీ ఊళ్ళోకి ఎందుకు వస్తున్నావు అని చెప్పి బలవంతంగా చేసేటప్పటికి అక్కడ కంట్రోల్ అయిపోయింది. బంగారుపాళ్యం టూరు ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. ఎందుకంటే మొత్తం పోలీసులు ఈ డ్రోన్లు ఉపయోగించారు సెక్యూరిటీ పర్పస్లో. దాంతో ఎక్కడెక్కడ కుట్రలు పన్నాడో జగన్గా అర్థమైపోయింది. ఆ మామిడి తీసుకొచ్చి పెట్టడం, ఆ జగన్ రాగానే రోడ్డు మీదకి వస్తున్నాడు అనగానే ఈ తీసుకొచ్చి మామిడికి వెళ్ళిపోయటం, ఇవన్నీ ఎక్స్పోజ్ చేశారు పోలీసులు అక్కడ. ఈ ఆ తర్వాత నుంచి మీరు చూడండి, అక్కడ రూట్ డీవియేషన్ తీసుకుంటాను అంటే ఆపేశారు. దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, పర్యటనలు మానేశాడు. ఎందుకు అంటే అతనికి అర్థమైపోయింది, నీకు జనం రావట్లేదు,
జనం రావట్లేదు, పైగా పోలీసులకి ముందు రూట్ ఇవ్వాలి, ఆ రూట్ ప్రకారమే వెళ్ళాలి. అయిపోయింది, చచ్చింది గొర్రె, ఇంకా పోవట్లేదు. ఇప్పుడు ప్రచారం, ఇప్పుడు పర్యటనలకు వెళ్ళటం లేదు చూడండి. ఆ తర్వాత గుడుల మీద దాడులకి ప్రేరేపించాడు. మొత్తం చాలా చోట్ల అనంతపురం జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఇట్లా 2-3 చోట్ల టెంపుల్స్ మీద అటాకులు చేయించాడు. వెంటనే కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే, వాడు ఎవడో పట్టుకుంటే అందరూ వైసీపీ వాళ్ళే. వైసీపీ అనంతపురంలో దొరికారు, కర్నూలులో దొరికారు. వైసీపీ గ్యాంగులు టెంపుల్స్ మీద అటాక్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఈ తిరుపతి ఇష్యూ వచ్చిన తర్వాత ఈ అంబటి రాంబాబు లాంటి మనుషుల్ని బజార్లోకి వదిలి తిట్టండి చంద్రబాబు నాయుడు, బూతులు తిట్టండి అని పెట్టాడు. అంబటి రాంబాబుని అరెస్ట్ చేయంగానే మా మీద దాడి చేశారు అని మొదలుపెట్టాడు. కాపుల సంఘాలు కాపులకి కమ్మోళ్ళకి తగాదా పెట్టడానికి అని చెప్పి పెద్ద ప్లాన్ వేసాడు. అది ఫెయిల్ అయింది. అన్ని రకాలుగా ఫెయిల్ అవుతూ ఉంటే ఇప్పుడు ఇంకా వేరే జిల్లాల్లో లాభం లేదు, మన సొంత జిల్లాలో కడప పట్టణంలోనే మొదలు పెడదామని చెప్పి కడపల్లో ఆ సర్కిల్, అల్మాస్పేట సర్కిల్ని దాన్ని టిప్పు సుల్తాన్ సర్కిల్గా మార్చాలని కొంతమంది ముస్లింలను ఎంకరేజ్ చేశాడు. దాన్ని హనుమాన్ సర్కిల్గా మార్చాలని హిందువులను ఎంకరేజ్ చేసి కొట్టుకున్నారు. పోలీసుల మీద దాడి చేశారు. మొత్తం టెన్షన్. ఇప్పుడు తీరా చూస్తే అక్కడ కడప డిప్యూటీ సీఎంగా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటు చెంచా అంజాద్ బాషా, అతని మనుషులు మొత్తం పట్టుబడితే మొత్తం అందరూ అతని మనుషులే. అంటే ఎంత శాంతి భద్రతలకి విఘాతం కలిగించటానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడో మనం ఈ లేటెస్ట్ కడప ఇన్సిడెంట్ తోటి మనకు అర్థమైపోతున్నది. అందుకనే పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేదో రాజకీయపరమైన పార్టీల మధ్య తగాదాగా చూడొద్దు, దీన్ని శాంతి భద్రతల అంశంగా తీసుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అంతా కూడా వీళ్ళు చేస్తున్న పనులని ఎక్కడికక్కడ మీరు కావాలంటే డ్రోన్లు అడగండి, చంద్రబాబు నాయుడు ఇస్తాడు సీఎం. మీకు డైరెక్ట్గా మీకు కావాలంటే హెల్ప్ చే టెక్నాలజీ వాడుకోండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు వాడి ఎక్కడికక్కడ మీరు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు, అందులో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు, ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండవు ఎక్కడా కూడా. ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు, ఇమ్మీడియట్గా పోలీసు డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించాలి. ఇదేదో రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం కాదు, మా రాష్ట్రానికి సంబంధించిన విషయం. శాంతి భద్రతలు కాపాడుకోవాలి. మాకు కొత్త కొత్త పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, మొత్తం డేటా సెంటర్లు వస్తూ ఉన్నాయి. మరి ఈ టైంలో శాంతి భద్రతలకి విఘాతం కలగటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు. అందుకని దిస్ ఇస్ డ్యూటీ ఆఫ్ ది పోలీస్ టు ఎక్స్పోజ్ ది కల్ప్రిట్స్. సో డిఎస్ గారు, ఇప్పుడు వచ్చేసి 2 ముస్లిం వర్గాల మధ్య కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే హిందూ వర్గాల మధ్యన ఒక వైషమ్యం రేకెత్తింది. అదేవిధంగా చూసుకుంటే గతంలో పాస్టర్ ప్రవీణ్ ఆయన యాక్సిడెంటల్గా ఏదో పోతే దాన్ని మట్టి కింద క్రియేట్ చేసి అది చంద్రబాబు నాయుడు గారే చేశారని చెప్పేసి అని అటు హిందువులకు సంబంధించి అక్కడ ఏదైతే వైసీపీ ముసుగులో ఉన్నటువంటి ఒక జాన్ బెన్ లింగ్ అని చెప్పాడు అప్పుడే, మేము ముసుగులో ఉన్న క్రైస్తవులు మాత్రం, కానీ మేము ముసుగు తీసేస్తే ఊచకోతకు వస్తామని. అటు క్రైస్తవులకి హిందువులకి, ఇప్పుడు ముస్లింలకి హిందువులకి ఏంటిది, దీన్ని ఎలా చూడాలంటే? అంటే చిచ్చు పెట్టు, రెచ్చగొట్టు, విద్వేషాలు సృష్టించు, చేయండి. ఏదో రకంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయండి, ఇక్కడికి వచ్చే పెట్టుబడుల్ని అడ్డుకోండి. ఈ 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఇవాళ మనం చూసాం, ఏది 23 లక్షల కోట్ల పెట్టుబడులు 23 నెలల్లో. మరి ఇక్కడ పెడుతున్న కంపెనీలు అసలు వారానికో శంకుస్థాపన, 15 రోజులకు కేంద్ర మంత్రి వస్తున్నారు. ప్రధాని మోడీయే 4 సార్లు ఈ రాష్ట్రానికి రావడం, రగిలిపోతున్నాడు. 4 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కేంద్రం ఇవ్వడం కానీ ఇప్పించడం కానీ.
అటు ఏడీబీ ద్వారా, అటు వరల్డ్ బ్యాంక్ ద్వారా, లేదు కేంద్ర బడ్జెట్ల ద్వారా. కేంద్రమే గ్యారంటీ ఉండి అమరావతిలో పనులు, పోలవరం శరవేగంగా పనులు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 20,000 కోట్లు ఇవ్వడం 2 ఏళ్లలో. అటు అటు శంకుస్థాపనలు, ఇటు భూమి పూజలు రగిలిపోతూ సత్యమూర్తి గారు అన్నట్టుగా కుల చిచ్చు పెట్టండి, కాపు కమ్మ విద్వేషాలు రెచ్చగొట్టండి. అంబటి రాంబాబు కాపు టైగర్, వంగవీటి రంగాయంతో రాంబాబు అంతా. రాంబాబుని జైల్లో పెడతారా? రాంబాబు బూతులు తిడితే తప్పేంటి? అంటే ఇక్కడ కులాలని చిచ్చు పెట్టడం, లేదు మత చిచ్చు పెట్టడం. ఇదే ఇప్పుడు జరుగుతోంది కదా కడపలో అల్మాస్పేట సర్కిల్, అల్మాస్పేట సర్కిల్ని టిప్పు సుల్తాన్ సర్కిల్గా మార్చాలట. అసలు డివిఎస్ గారు ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, సేమ్ ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడం మీద గొడవ జరిగింది. టిప్పు సుల్తాన్ అంటే టిప్పు సుల్తాన్ని ఉపయోగించుకొని ముస్లింలని రెచ్చగొట్టాలనేది జగన్మోహన్ రెడ్డి ఐడియా. అంటే కడపలో కుష్మాండాలు కదిలిపోయాయి ఆ పార్టీకి. అసలు ఆయన సొంత నియోజకవర్గం, సొంత ఎంపీటీసీ జడ్పీటీసీలు పులివెందుల లేకపోతే ఒంటిమిట్ట డిపాజిట్లు పోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అతను కడప మేయర్, అతనిపై కేసులు, అతను చేసిన అవినీతి కుంభకోణాలు. ఇప్పుడు అదేవిధో పెద్ద దస్తగిరి ఎవరో హత్య, డిప్యూటీ మేయర్ ఎవరు అసలు వాళ్ళ మేనమామకే బినామీ అని. ఎవరు? రవీంద్రనాథ్ రెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే. ఇక్కడ ఈ దస్తగిరి ఇంట్లోనే 100 కోట్ల భూముల డాక్యుమెంట్స్ బయటపడటం, అతను పరారవడం ఆ నిత్యానంద రెడ్డి. ఇప్పుడు నిన్న ఏదో లొంగిపోయినటువంటి పరిస్థితుల్లో అంటే ఇటు కుల చిచ్చు రెచ్చగొట్టడం, అటు మత చిచ్చు పెట్టడం, ఇక ప్రాంతీయ చిచ్చు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మామూలుగా రగిలిపోవటంలా. జగన్మోహన్ రెడ్డి ఆయన కాలిపోయేటట్టుగా రగిలిపోతున్నాడు, ఆయన పార్టీని కాలబెట్టేటట్టుగా రగిలిపోతున్నాడు. చలో మూలాపేట అని అడ్డు పంపిస్తాడు ధర్మాన ప్రసాద్ రావు. పాపం ఆయన ఏంటి, ఆయన వయసు ఎంత, ఆయన ముసలాయన. చలో మూలాపేట అని బొత్స సత్యనారాయణ ఆరోగ్యం బాల, అసలు పదే పడిపోతున్నాడు. వాళ్ళందరినీ సార్ నువ్వు వెళ్ళాల్సిందే అంటాడు బొత్స సత్యనారాయణని. చావండి చంపండి, మాకే పోవాల్సిందే నువ్వు అంటాడు. కౌన్సిల్లో కూడా అన్నిసార్లు పడిపోయినా సరే మళ్ళీ ఆఖరి రోజైన కౌన్సిల్లో కూడా తీసుకొచ్చి మళ్ళీ అప్పుడు కూడా పడిపోయాడు. వాళ్ళు చెలో మూలాపేట వెళ్ళి పాపం వాళ్ళు లేదు అప్పటినే నానా పాటలు పడి అక్కడేదో 2 మాటలు మాట్లాడి ద్వేషాలు రెచ్చగొడితే ఈయన మావిగన్ అంటాడు. ఇక్కడ తను ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అనడం, ధర్మాన ప్రసాద్ రావుని బొత్స సత్యనారాయణ అక్కడ వెర్రాళ్ళని చేయడం. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రాంతీయ విద్వేషాలు, ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టమంటాడు. రాయలసీమ మేధావులు కొంతమంది ఉన్నారు, ఆయన ఫోరం రెడ్డి ఎవరో ఒక ఆయన, జగన్మోహన్ రెడ్డి మనుషులు, అతను ఎవరో ఒక ప్రొఫెసర్. అసలు అమరావతి మీద ఇక విషంగా అక్కడమే పనిగా పెట్టుకున్నాడు. ఆయనేం ప్రొఫెసరో కానీ రాజంపేట అంట. అంటే ఇప్పుడు ఏంటి, మీరు ఎందుకు ఇంతగా రగిలిపోతున్నారు, ఎందుకు ఇంత విద్వేషం కక్కుతున్నారు, అసలు ఎందుకు ఈ లా అండ్ ఆర్డర్నే జగన్మోహన్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడంటే ఇదే కారణం. ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు. రేపొద్దునేమో 15వ తారీఖు అంట, ఇంకెన్ని రోజులు, ఇంకా 4 రోజులు 3 రోజుల 15వ తారీఖు మరి పుట్టపర్తిలో ఏదో పెద్ద భారీ శంకుస్థాపన. ఏది ఇండియా ఫ్యూచర్ వింగ్ ఏదో ట్వీట్ చేసినట్టున్నాడు లోకేష్. ఏంటి అసలు దాంట్లో వచ్చేసరికి నీకు ఏపీ ఫ్యూచర్ టేక్స్ వింగ్, రాయలసీమ ఫ్యూచర్ టేక్స్ వింగ్, ఇండియా ఫ్యూచర్ టేక్స్ వింగ్ అంటూ 1,00,000 కోట్లతో ఇవాళ పుట్టపర్తిలో గ్రౌండ్ బ్రేకింగ్ విమానాలు తయారు చేస్తారు అక్కడ. ఏంటది, అది అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంట. అంటే ఇప్పుడు 5th జనరేషన్ జెట్ బిల్ట్ ఫర్ ద ఫ్యూచర్ అంటూ టెస్టెడ్ ఇన్ ఏపీ అని చెప్పి 1,00,000 కోట్లు అంట. అది 15,000 కోట్లు తొలి దశలో రాజ్నాథ్ సింగ్ వస్తున్నాడు శంకుస్థాపన, రక్షణ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు. లేకపోతే మొన్న మనం చూసాం జితేంద్ర సింగ్ వచ్చాడు, ఎక్కడ క్వాంటమ్ వ్యాలీ, అక్కడ శంకుస్థాపన. నిర్మలా సీతారామన్ గారు వచ్చారు.
అమరావతిలో ఆమె అసలు ఫైనాన్స్ సిటీ అని చెప్పి ఏకదమన ఒకే రోజు 14 బ్యాంకులకు శంకుస్థాపన చేసింది. మొన్న 3 రోజుల కిందట అశ్విని వైష్ణవ్ వచ్చి మరి విశాఖపట్నంలో జోన్ మొత్తం ఇనాగరేట్ చేసిపోయాడు, రైల్వే జోన్. అంటే ఇప్పుడు అటు గూగుల్ డేటా సెంటర్, లేకపోతే ఆర్సిలార్ స్టీల్ మిట్టల్ కంపెనీ, ప్రధాని మోడీ 4 సార్లు రావటం ఏంటి, 3 లక్షల కోట్ల పనులకు శంకుస్థాపన చేయటం ఏంటి, కట్టుబడి అసలు మామూలు శరవేగంగా జరుగుతుంది కన్స్ట్రక్షన్. అటు అమరావతిలో, పోలవరంలో, విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. ఏం చేయాలి చెప్పు, ఎక్కడ పెట్టాలి? దాన్ని ఎట్ట చెడగొట్టాలి? విశాఖలో చిచ్చు పెట్టండి, అమరావతిలో చిచ్చు పెట్టండి, రాయలసీమలో చిచ్చు పెట్టండి. మంట మండిస్తున్నాడు. సో సత్యమూర్తి గారు, షాహిద్ హమీద్, అదేవిధంగా చూసుకుంటే కొల్లం గంగిరెడ్డి, అంటే ఇక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్లు లేదా క్రైమ్ చేసే వాళ్ళు వీళ్ళు కాకుండా ఇంటర్నేషనల్ టెర్రరిస్టులతో కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పి ఒక డాక్యుమెంటరీ కూడా బయటపడింది. సో ఎక్కడ దాకా తీసుకెళ్ళబోతున్నాడు జగన్ అంటే ఏం చేస్తారు? ఏం చెప్తారు? విచిత్రం ఏంటంటే మీరు మంచి విషయాన్ని గుర్తు చేశారు. మామూలుగా ఆ డాక్యుమెంటరీలో ఏమున్నది అంటే ఈ షాహుల్ హమీద్ లేకపోతే ఈ కొల్లం గంగిరెడ్డి వీళ్ళందరూ ఎర్రచందనం స్మగ్లర్లు అని ఉన్నది. అందులో ఒక విజువల్ ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి పక్కన కొల్లం గంగిరెడ్డి ఉన్నాడు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అదొక్కటే వీడియో. ఇంకా జగన్మోహన్ రెడ్డి అంత స్మగ్లింగ్ అంతా జగన్మోహన్ రెడ్డి చేశాడని ఆ డాక్యుమెంట్లో ఏం చెప్పాల. కొల్లం గంగిరెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్న వీడియో ఒక చిన్న బిట్ ఉంది. దానికి ఆ డాక్యుమెంటరీ వచ్చిన తర్వాత సాక్షి పేపర్లో పెద్ద వార్త వేశారు, ఇంత పెద్ద వార్త. ఆ డాక్యుమెంటరీ నిజం కాదు, ఆ డాక్యుమెంటరీ తప్పు, ఆ డాక్యుమెంటరీలో ఉన్నది వాస్తవం కాదు. ఏం రాశారు అందులో? షాహుల్ హమీద్ గురించి రాస్తే నీకేంటి నొప్పి, కొల్లం గంగిరెడ్డి గురించి రాస్తే నీకేంటి ప్రాబ్లం? మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, మాకు సంబంధం. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ఎందుకు నీకు అంత ఉరికిపాటు ఎందుకు? గుమ్మడికాయ కాదు, ఇది ఎర్రచందనం. ఎర్రచందనం దొంగ ఎవరంటే భుజాలు తడువుకోవటం. ఎవరు? కొల్లం గంగిరెడ్డి తడువుకుంటే పర్వాలా, షాహిద్ తడువుకుంటే పర్వాలా, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు అంటాడేంటి? నీకు సంబంధం ఉందని ఉంది ఆ డాక్యుమెంటరీలో. నువ్వు కొల్లం గంగిరెడ్డి చాలా క్లోజ్గా మాట్లాడుకుంటున్న ఒక విజువల్ ఉంది అంతే. దాన్ని పెట్టుకొని మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు అంటాడు. అంటే కొల్లం గంగిరెడ్డి ఓకే. ఆ తర్వాత నువ్వు మొన్న ఎన్నికల్లో నువ్వు ఒక ఎర్రచందనం స్మగ్లర్కి టికెట్ ఇచ్చావా లేదా? అతను ఆ మొత్తం ఏరియా మొత్తంలో అన్ని నీ క్యాండిడేట్లకి డబ్బులు పంచి పెట్టాడా లేదా, ఖర్చు పెట్టాడా లేదా? ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు సంబంధం లేకపోవటం ఏముంది? ఆ డాక్యుమెంటరీ తీసిన ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయన చక్కగా అన్ని వివరాలు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం జరిగింది అనేది కూడా చెప్పాడు చాలా స్పష్టంగా. 5 సంవత్సరాల పాటు యథేచ్ఛగా చెట్లు మొత్తం నరికి క్లీన్ చేసి పెట్టారు. ఎర్రచందనం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా పండదు, ఒక్క శేషాచలం అడవుల్లో తప్ప. అటువంటి చెట్లను తుడిచిపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో కేవలం ఆ షాహుల్ హమీద్ కోసం. అతను చైనాకి ఎక్స్పోర్ట్ చేయటానికి అన్ని పోర్టులు అన్నీ మనవే కదా, అన్నీ కబ్జా పెట్టేశాము. కృష్ణపట్నం పోర్టు నుంచి ఏమేమి పోయినాయో చూడాలి ఇప్పుడు, మరి లెక్కలన్నీ చూడాలి. మరి నేపాల్లో కూడా డంపులు మొత్తం అన్నీ దొరికినాయి. ఆ రోజున ఫారెస్ట్ మంత్రి అని చెప్పి ఫారెస్ట్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, మైన్స్ అంటే పవరు అంటే ఏంటి, దోపిడీ మొత్తం 5 ఇంపార్టెంట్ దోపిడీ సంబంధించిన మంత్రి అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సైన్స్ అండ్ టెక్నాలజీకి నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏం సంబంధం? ఎర్రచందనం కొట్టేయటానికా ఫారెస్ట్ మంత్రి? ఏమి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్నీ ఇట్లా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేస్తున్నాడంటే టిప్పు సుల్తాన్ ఆధారిత రాజకీయాలు చేసుకోవటం మొదలుపెట్టాడు. అంటే కడప ఒక చోటే కాదు, ఇంకెన్ని చోట్ల చేస్తాడో. అధికారంలో ఉన్నప్పుడు పొద్దుటూరులో చేశాడు,
పొద్దుటూరులో చేసినందుకు, టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతాను అన్నందుకు ఆ పొద్దుటూరు అప్పటి ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ అయి కూర్చున్నాడు. ఎట్ట కూర్చున్నాడు? రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నాడు. రోజుకో ప్రెస్ మీట్ పెడతాడు, చెల్లెల్ని తిడతాడు, తల్లిని తిడతాడు. ఎందుకు? టిప్పు సుల్తాన్ చేశాడు నీకు ఆ పని. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి టిప్పు సుల్తాన్ అని కడపలో పెడుతున్నాడు. పెట్టు, ఎన్ని చోట్ల పెడతావు? టిప్పు సుల్తాన్ ఆధారంగా నువ్వు హిందువులకి ముస్లింలకి తగాదా పెడదామని నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నావో చెయ్యి, నీ ఇష్టం వచ్చింది చెయ్యి. అంటే కడపలోనేమో హిందూ ముస్లిం మధ్య చిచ్చు, రాజమండ్రిలోనేమో హిందూ క్రిస్టియన్, గుంటూరులోనేమో కమ్మ కాపు. పెట్టి తగాదాలు పెట్టి ఏం తగాదాలు పెడతావు? ఎవడికి పెడతావు? ఎట్లా పెడతావు? మొత్తం అన్నీ తీస్తే ఆ కడప దీంట్లో చూస్తే మొత్తం అంజాతి భాష మనుషులు 50-60 మందిని గుర్తుపట్టారు మొత్తం పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం అందరూ వైసీపీ వాళ్ళే. ఏమనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? పోలీసులు లేరు అనుకున్నావా? పోలీసులు ఉండరు అనుకుంటివా? పుష్పాలు నువ్వు తగ్గేదేలే అంటే పోలీసులు తగ్గరు. ఎందుకు అంటే నువ్వు నిఖార్సైన రాజకీయం కాదు నువ్వు చేస్తున్నది, కల్తీ రాజకీయం. నువ్వు మాట్లాడితే బొట్టు పెట్టుకొని బయట కనపడుతున్నాడు. బొట్టు పెట్టుకొని బొట్టు ఎందుకా నీకు? నువ్వు క్రిస్టియన్, 4వ తరం క్రిస్టియన్ నువ్వు, నీకెందుకా బొట్టు? నాటకం కాకపోతే. సో డివిఎస్ గారు, మనం చూసుకుంటే ఇప్పుడే అందిన వార్త కూడా మనం చూస్తున్నాం, ఏదైతే అనంతబాబు ఎమ్మెల్సీకి సంబంధించి బెయిల్ కూడా రద్దయిందని చెప్పి. సో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, ఆ పార్టీలో ఉండేటువంటి నేతలందరూ కూడా అదే విధంగా ఉన్నారు. సో వాస్తవానికి దాదాపు డబల్ డిగ్రీ ఉందనుకుంటా. ఎందుకంటే అనంతబాబు ఎమ్మెల్సీకి ఆ యొక్క పార్టీలో జాయిన్ కావాలంటే ఏదైనా ఒక డిగ్రీ కావాలి. మీరు హత్యలు చేసి కానీ, లేదా మానభంగాలు చేసి కానీ, లేదంటే మనకు న్యూడ్ వీడియో కాల్స్ చేసి కానీ ఏదో ఒకటి ఉండాలి. ఈయనకు డబల్ డిగ్రీ ఉంది. గతంలో హత్య చేసి సొంత డ్రైవర్ని, అదేవిధంగా న్యూడ్ వీడియో కాల్స్ కూడా మాట్లాడాడు. ఇప్పుడు లేటెస్ట్ ఇంకొక డిగ్రీ ఏంటంటే సాక్షుల్ని బెదిరించి వాళ్ళని చంపుతా అని చెప్పేసేటువంటి ఒక దాని మీద ఇప్పుడు బెయిల్ రద్దయింది. ఆయన గురించి ఏం చెప్తారు? అంటే ఈయన రంపచోడవరం వీరప్పన్ ఏది, ఇప్పుడు ఆయనేమో అక్కడ మదనపల్లి, అక్కడ వీరప్పన్, పొంగనూరు వీరప్పన్ అన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. అంటే ఇప్పుడు బ్లడ్ శాండర్స్, ఇందాక మన సత్యమూర్తి గారు ఏంటది ఆ బుక్, ఆయన ఎవరో సీనియర్ జర్నలిస్టు, ఇప్పుడు రెడ్ శాండల్ కాస్త బ్లడ్ శాండర్స్ అనమాట అని రాస్తే దాన్ని స్క్రిప్ట్గా తీసుకుని తీశారు ఈ డాక్యుమెంటరీ. ఇప్పుడు ఈ ఎర్రచందనం అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం రక్తమే కదా. ఏది మీరు చెప్పిన అనంతబాబు అదే చూడండి, అసలు అలాంటి వాళ్ళు ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడు. ఎలా జగన్ అడ్డం పెట్టుకుని వీళ్ళు ఆ ప్రాంతంలో ఇక్కడ నరహంతకులుగా మారారు, భయపెట్టారు జనాన్ని, పీడించారు పేదల్ని, భూములు కబ్జా చేశారు, అక్రమ వసూళ్లు చేశారు. ఇవాళ మరి మీరు చెప్పినట్టుగా అతనిదేంటి ఆ బెయిల్ రద్దయింది. క్రిమినల్స్ వర్సెస్ పోలీస్, అనంతబాబుది క్రిమినల్స్ వర్సెస్ పోలీస్, క్రిమినల్స్ వర్సెస్ కోర్ట్స్. అసలు వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఇప్పుడు నిన్న నిత్యానంద రెడ్డి కూడా వెళ్ళాడు ఆ దస్తగిరి హత్య కేసులో. ఎక్కడ దాకా హైకోర్టు, సుప్రీంకోర్టు లొంగిపోమని అప్పుడు ఆదేశిస్తే వచ్చి లొంగిపోతున్నారు. మరి 500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఒక్కొక్కడికి, ఎవడిని 500 కోట్లు ఒక్కొక్కడికి. ఎవడింట్లో ఎతికినా 100 కోట్ల డాక్యుమెంట్స్. ఎవరి సొమ్ము అది? అంటే ఇప్పుడు ఒక డిప్యూటీ మేయర్ ఇంట్లోనే నీకు 100 కోట్ల ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ దొరికాయంటే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఈ ఎమ్మెల్యేలు ఎంత కొట్టేశారో చూడండి, ఈ మంత్రులు వీళ్ళల్లో డాక్యుమెంట్స్ ఎన్నెన్ని ఉంటాయి. అంటే ఒక ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, రెడ్ శాండల్ మాఫియా, మొత్తం మాఫియా భరతం పడుతున్నారు. ఇవాళ విలవిల్లాడిపోతుంది మాఫియా. ఇటు ఈ పోలీసు ఉక్కుపాదం మోపడం వల్ల, ఎక్కడికక్కడ వీళ్ళని సీసీ ఫుటేజ్ల ద్వారా గుర్తించడం వల్ల, రూట్అవుట్ చేయటం వల్ల, ఈగిల్ మనం చూసాం అసలు గంజాయి మాఫియా ఇవాళ రూట్అవుట్ అయిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి తెనాలి పోయి
మాఫియా వాళ్ళని మీరు కొడతారా? పిల్లలు పాపం గది అయితే తప్పే ఉంది అంటాడు. చంద్రబాబు నిన్ను కూడా ఇటాగే కొడితే తప్పేంటి అంటాడు. అంటే ఆ జాన్ విక్టర్ ఐతనగర్ సంబంధించి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో ఆయన పైన చిరంజీవి అనే వ్యక్తి పైన దాడి చేస్తే దాంట్లో తప్పేంటని చెప్పి మాట్లాడుతుంటే ఎలా చూడాలి? బూతులు తిడితే తప్పేంటి అంబటి రాంబాబు? ఈవీఎం నేలకేసి కొడితే తప్పేంటి? పిన్నెలు ఆడెవడో నరుకుతానంటే తప్పే ఉంది, సినిమా డైలాగ్ అంటాడు. రప్ప రప్ప రక్తంతో హోలీ ఆడకూడదా? ఏ రంగులతోనే హోలీ ఆడాలా? అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్ని పీడించే పాలకులుగా కాదు. ఇవాళ ఏంటి అసలు చంపు లేకపోతే చావు, ఇదెక్కడిది? ఇది ఎందుకు అసలు? ఇప్పుడు మీరేంటి ఇవాళ అభివృద్ధి యజ్ఞంగా చేస్తున్నారు, బ్రహ్మాండంగా మనం చూసాం. నిన్నగాక మొన్న నీతి ఆయోగ్ ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సిఐఐ మీటింగ్కి వెళ్తే ఐకాన్ ముఖ్యమంత్రి అనో ఏదో అన్నట్టున్నాడు. అసలు ఆ సిఐఐ చైర్మన్ అయితే ఆశ్చర్యపోయి ఏంటి అసలు మీరు పెట్టుబడుల ఆకర్షణలో మెజిషియన్ అన్నారు. ఆయన ఇన్వెస్ట్మెంట్స్లో మెజిషియన్ ఏమో, ఇతను క్రైమ్స్లో మెజిషియనా? నా వైపు చూపిస్తారు, నా వైపు చూపిస్తారు. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కాదు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఏది మెజిషియన్ కాకపోతే మరికి కిరాతకంగా నరికి చంపి గుండెపోటు అనడం మెజిషియన్ కాదా? చెప్పు, నాకు తెలియక అడుగుతా. రక్తపు వాంతులు అనడం అది మ్యాజిక్ కాదా? ఆయనకి కుట్లు వేయడం, పూలు చల్లడం, సెంటు చల్లడం. అరే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నీట్గా నరికేసి తర్వాత మళ్ళీ దానికి ఆ గాయాలు కనపడకుండా కుట్లేయటం ఎవడన్నా చేస్తాడా? అసలు ప్రపంచంలో ఎవడన్నా చూసామా మనం? ఎప్పుడన్నా విన్నామా? ఏ ఆయుధంతో నరికారో జగన్మోహన్ రెడ్డి చెబుతాడు, ఎన్ని దెబ్బలు వేసాడో జగన్మోహన్ రెడ్డి చెబుతాడు. అంటే ఇవాళ క్రైమ్లో ఏది అటు అటు మాఫియాలో లేకపోతే ఈ దోపిడీలో ఈ మొత్తం ఏది విధ్వంసంలో అతను ఒక మ్యాజిక్. జగన్మోహన్ రెడ్డి అంటే ఒకటి కరెక్ట్గా ఇవాళ అతనికి హై వోల్టేజ్ షాక్ కొట్టి 2 ఏళ్ళు అవుతుందా? కావచ్చు. వాళ్ళు ఎన్నో తారీఖు? అంటే మే 13 అంటే ఇవాళ పోలింగ్ జరిగిన రోజు. హై వోల్టేజ్ షాక్ జగన్మోహన్ రెడ్డికి జనం ఇచ్చి కరెక్ట్గా 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ళు అయిన సందర్భంగా ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి ఏంటి అసలు ఏంటి అసలు నాకైన గాయాలేంటి, నా పార్టీ ఎన్ని బరన్స్ అయింది, ఏ విధంగా అసలు మొత్తం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఈ పరిస్థితి వచ్చింది. దీని గురించి ఆలోచించకుండా జనం మీద కక్ష, నన్ను ఓడిస్తారా, ఎట్లా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తాయో చూస్తా, ఎట్లా ఇక్కడ కంపెనీలు పెడతారో చూస్తా, ఎవడాడు టెండర్లు వేస్తాడా మెడికల్ కాలేజీలకి, మెడికల్ కాలేజీలకి టెండర్లు వేస్తే 2 ఏళ్లలో జైలుకి పంపిస్తా. అంటే భయపెట్టి అప్పుడు పరిపాలించాడు, భయపెట్టి ఇప్పుడు పార్టీని నడుపుతున్నాడు. చివరికి ఆ భయానికే జగన్మోహన్ రెడ్డి అదృశ్యం అవుతాడు, ఆయన పార్టీ అదృశ్యం అవుతుంది. సత్యమూర్తి గారు, అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలు తొందరలో రాబోతున్నాయని చెప్పేసి అనుకున్న సందర్భంలో గతంలో వైసీపీకి సంబంధించిన 2024 ఎన్నికల సందర్భంలో ఇందాకే డివిఎస్ గారు చెప్తున్నట్టు ఈవీఎం నేలకేసి బద్దలు కొట్టిన తర్వాత బద్దలు కొడితే తప్పేంటని చెప్పేసి అన్న వైనాన్ని మనకు బాగా గుర్తొస్తుంది. అక్కడే పక్కన ఉన్నటువంటి పాలవాయి గేట్ దగ్గర ఒక మహిళ తల నరికినటువంటి సిచ్యువేషన్ మనం గుర్తు తెచ్చుకుంటున్నాం. వాస్తవానికి వైసీపీ హయాంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలు జరుగుతుంటే అక్కడ నామినేషన్లు కూడా వేయకుండా ఎన్నో రకాలైనటువంటి ఒక అక్రమాలు అవినీతి చేసి వాళ్ళ పైన తెలంగాణ మద్యం బాటిల్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టి అరెస్ట్ చేసిన వైనం చూసాం. ఆఖరికి మనం చూసాం ఏదైతే అంజిరెడ్డి తాత ఆయన నామినేషన్ వేస్తానికి వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఆపినటువంటి పరిస్థితి మనం క్లియర్గా విజువల్స్ చూసాం. అదేవిధంగా చూసుకుంటే మహిళలు నామినేషన్ పత్రాలు బ్లౌజుల్లో పెట్టుకొని మరి వెళ్తే అక్కడి నుంచి కూడా లాక్కున్నటువంటి వైనం చూసాం. సో రాబోతున్న స్థానిక ఎన్నికల టైంకి నిజంగా ఇలాంటి యొక్క శాంతి భద్రత ఇంకా లోపించబోతున్నాయా? పోలీసులు ఇందాక మీరు అన్నారు శాంతి భద్రత లోపించకుండా ఉండాలంటే గట్టి నిఘా ఉండాలి. ఎలాంటి నిఘా తీస్తారు? ఇప్పుడు అటువంటి ఇన్సిడెంట్స్ ఏమీ ఇప్పుడు జరిగే అవకాశం లేదు, జరగదు. ఎలక్షన్లు డెమోక్రటిక్గా జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు, ఎవరికీ అక్కర్లేదు. ఈ వైసీపీ గుండాలు తెగబడితే వాళ్ళని కంట్రోల్ చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు.
అందుకని ఆ రోజున స్థానిక ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా మొత్తం ఎక్కడ ఎవరు లేకుండా తన మనుషులే ఉండాలి అని ప్లాన్ చేసుకున్నాడు. ఇట కాదయ్యా రాజ్యాంగం ఇట చెప్పలేదు అంటే ఆ ఎలక్షన్ కమిషనర్ని తీసేశాడు. ఎలక్షన్ కమిషనర్ని తీసేసి ఎక్కడో 75 ఏళ్ళ ఆయన్ని కరోనా టైంలో అంబులెన్స్లో ఎక్కించి చెన్నై నుంచి తెచ్చుకున్నాడు. ఆయన పేరు కనగరాజు. ఆయన తీసుకొచ్చి రాత్రికి రాత్రి ఈయన రేపటి నుంచి ఎలక్షన్ కమిషనర్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముక్క చివాట్లు పెట్టింది. అట్టెట్ట పెడతావా టర్మ్ పూర్తి కాకుండా, నీ ఇష్టమా, కనగరాజుని తీసి అవతల పడేసి మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని పెట్టు అన్నది. అనగానే ఇంకా హైకోర్టు జడ్జీల మీద నువ్వు ఇట తీర్పిస్తావా, నువ్వు నీకు కరోనా రావాలి, నీ కుటుంబం మొత్తం చచ్చిపోవాలి అని పోస్టులు పెట్టారు. వీళ్ళు పెట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. జడ్జీలకు కూడా కులం ఆపాదించారు. జడ్జీలకి ఏంటి, ఎలక్షన్ కమిషనర్కి ఏంటి, అందరికీ ఆపాదిస్తాడు. మొత్తం అంబటి రాంబాబు ఇప్పుడు దడుచుకొని చచ్చిపోతూ ఉన్నాడు. కాపు నాయకుడు అన్నాడు కదా. ఆయన పోటీ చేసే ఏ నియోజకవర్గంలో కాపులు లేరు. ఆయన సత్తెనపల్లిలో కాపులు తక్కువ, గుంటూరు వెస్ట్లో కాపులు లేరు. నీకు ఆయన ఒరిజినల్ ఇది రేపల్లో చూస్తే అక్కడ కాపులు లేరు. ఈయనేమో కాపు టైగర్ అని చెప్పి ప్రచారం చేశాడు. ఇప్పుడు అతని పరిస్థితి కుర్తులో పడ్డ ఎలకలాగా ఉంది. ఆయనేమో కాపుల్ని తిట్టాడు. కాపులకి అసలు పొద్దున్న లేచిన నుంచి మందు కొడుతుంటారు, మద్యం మాంసం తప్ప వాళ్ళకేమీ లేదని అంబటి రాంబాబు చెప్పాడు. నేను చెప్పటం కాదు, దేనికి పనికిరారని కూడా చెప్పాడు. అసలు దేనికి పనికిరారని చెప్పిన వ్యక్తిని కాపు టైగర్ ఈ అంబటి రాంబాబుకి సపోర్ట్ చేసిన వ్యక్తి ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి. ఆయన వచ్చి అట్టండి అని పరామర్శిస్తాడు. నీకు ఇన్ని నాటకాలు ఆడినా కానీ ఏముంటుంది ప్రయోజనం? నీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు మొత్తం ప్రజలు వచ్చి చక్కగా ఓట్లు వేసుకునేలాగా, ఎవరికి కావాలంటే వాళ్ళు వచ్చి నామినేషన్లు వేసుకునే వాతావరణం ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మేము వచ్చి దౌర్జన్యం చేస్తాము అని వైసీపీ నాయకులు అంటే మాత్రం వాళ్ళ మెక్కలు ఇరగొడతారు. అది గ్యారంటీ. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కొంతమంది విద్రోహ శక్తుల మెక్కలు ఇరగొట్టడం అనేది అది జరగాలి కూడా. అందరూ ప్రతి వాళ్ళు అదే కోరుకుంటారు. సో డివైఎస్ గారు, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వాస్తవానికి వస్తున్నట్టు పెట్టుబడులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ఈ కూటమి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం అని చెప్పి. కానీ కొన్నిసార్లు అరెస్టుల దగ్గర కొంత ఆలస్యం అవడంతో ఇది చాతగాని, ఇది వీళ్ళకి చాత కాదా అన్నట్టుగా వైసీపీలు అనుకుంటున్నారు, కొంత అరాచకాలు చేస్తున్నారు. సో ఈ ఎన్నికల సందర్భంగా దీన్ని ఎలా తీసుకుంటారు వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు? అంటే వీళ్ళు చేతగాని ప్రభుత్వం అన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు, వీళ్ళు మంచి ప్రభుత్వం అన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చంద్రబాబు తన పని తాను చేసుకుపోతున్నాడు. ఆయన ఏంటి ఇప్పుడు ఏ విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, యువత ఏది 3 తరాల యువత జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు నాశనం చేశాడు. 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు ఈ రాష్ట్రాన్ని. మళ్ళా అది చక్కదిద్దడంతో పాటు ఏంటి ఇప్పుడు ఏది మరో 3 తరాలకి ఉజ్వల భవిష్యత్ ఇప్పుడు జరుగుతుంది. మనం ఏది అటు పెట్టుబడులు తీసుకురావడం, ఇటు ఉద్యోగాల కల్పన పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఇక వీళ్ళకి స్పేస్ లేదు. ఆంధ్రప్రదేశ్లో మరో ప్రత్యామ్నాయం వైపు ప్రజలు ఆలోచించే పరిస్థితి లేదన్నమాట. అందుకని రగిలిపోతున్నారు. ఏది ఈ పరిపాలన ఇలా సజావుగా సాగనిస్తే, చంద్రబాబుని డిస్టర్బ్ చేయకపోతే, కేంద్రాన్ని కనుక అడ్డుకోకపోతే వస్తున్న నిధులు వాటి మీద మెయిల్స్ పంపిస్తారు, ఇవ్వద్దంటారు. ఇక్కడ మెగా డిఎస్సి లేకపోతే కానిస్టేబుల్లో భర్తీ జరగకూడదంటారు, కేసులు వేస్తారు. ఇక్కడ బాండ్స్ కొనకూడదంటారు. అంటే అసలు అన్ని రకాలుగా ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి, పరిపాలన డిస్టర్బ్ చేయాలి, పెట్టుబడులు అడ్డుకోవాలి.
అంటే నీకు అవకాశం ఇచ్చినప్పుడేమో నువ్వు చేయలేకపోయావు, వీళ్ళకి అవకాశం ఇచ్చారు, వీళ్ళు చేశాడుగా, దోపిడీ చేశాడుగా. నీకు చేత అయింది అదే బ్రహ్మాండంగా. ఏది ఒక చేతితో కాదు కదా, మొత్తం 100 చేతులతో దోచి పారేశారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు, మొత్తం కక్కిస్తున్నారు. వీళ్ళు ఎంత దోచారో ఇవాళ అంత జప్తులు కూడా జరుగుతున్నాయి. లిక్కర్ కేసులోనే 410 కోట్లు జప్తు చేశారు. మొత్తం ఏది వాళ్ళు ఇచ్చిన హామీల్లో అది కూడా ఒక భాగం. అవినీతి పరుల భరతం పడతామన్నారు, పడుతున్నారు. నేరరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చేస్తామంటున్నారు, చేస్తున్నారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఈ కుట్రలు, ఈ చిచ్చు పెట్టడం, ఈ విద్వేషాలు రగిల్చటం, ఏదైనా ఇప్పుడు మనం పోలీసుని అప్రిషియేట్ చేయాలి. ఇదే స్ఫూర్తితో ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఏ విధంగా అయితే బాధితులకు అండగా ఉన్నారో, నేరస్తులను ఏరివేస్తున్నారో, రాబోయే 3 ఏళ్ళు కూడా అదే గనక చేస్తే నిజంగానే ఇవాళ రూట్ అవుట్ అవుతుంది. మాఫియా రహితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మారాలనేది ఈ ప్రజలు ఇచ్చిన ఎజెండా. మరి చూడాలి ఈ 3 ఏళ్లలో మరి నిజంగానే మాఫియా భరతం పూర్తిగా రూట్అవుట్ చేయగలరా లేదా. జగన్మోహన్ రెడ్డికి బొట్టు పెట్టుకోవటం అన్నా మానేయాలి, టిప్పు సుల్తాన్ అన్నా వదిలేయాలి. ఈ టిప్పు సుల్తాన్ని పట్టుకొని ఒకవైపేమో టిప్పు సుల్తాన్ని పట్టుకొని గొడవలు చేయిస్తావు, ఇంకొక వైపేమో బొట్టు పెట్టుకొని కనపడతావు. ఏదో ఒకటి వదిలే, టిప్పు సుల్తాన్ అన్న వదిలే, బొట్టునన్న వదిలే. నువ్వు టిప్పు సుల్తాన్ని పట్టుకో. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పొద్దుటూరులో చేసింది కూడా అదే కదా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కడపలో చేసావు. చేసుకో. టిప్పు సుల్తానే నీకు ఒక ఆదర్శ పురుషుడు. టిప్పు సుల్తాన్ ఫోటో పెట్టుకొని తిరుగు, బొట్టు పెట్టుకోమాక. రెండిట్లో ఏదైనా ఒకటే చేయాలి. రెంటికి చెడ్డ రేవడి అది మాత్రం కాబాక. నీ మీద పాపం పార్టీ వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు. ఈ పేరుని నాని, రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు, వీళ్ళ భవిష్యత్ అంతా నీ మీద ఆధారపడి ఉంది. బొట్టన్నా ఫిక్స్ అయిపో, లేదు టిప్పు సుల్తాన్ కన్నా ఫిక్స్ అయిపో.